హాయ్ గాయ్స్, సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ జాక్, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ జాక్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమాకి డైరెక్టర్ బొమ్మల్లో భాస్కర్. ఆయన లాస్ట్ ఫిల్మ్ అఖిల్ అఖినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ అనే సినిమా తీసి హిట్ అయితే కొట్టాడు. అండ్ ఇప్పుడు మన సిద్ధు జొన్నలగడ్డతో జాక్ అనే సినిమా చేశారు. మరి నేను ఒకటి చెప్తాను మన సిద్ధు అన్నకి, అన్న నువ్వు వల్గర్ డైలాగ్స్ కి అండ్ ఆ లిప్ కిస్ లకి ఇవేనా ఇప్పుడు కొత్తగా ఏం ట్రై చేయవా? సో నాకు ఇది అనిపించింది అనమాట. జాక్ మూవీ ట్రైలర్ చూసినంతసేపు ఇలాంటి జానర్ లో చాలా సినిమాలు వచ్చినాయి కదా, చాలా సినిమాలు చూసాం కదా, కొన్ని హిట్లు అయినాయి అండ్ చాలా వరకు ఫ్లాప్స్ కూడా అయినాయి. సో మళ్ళీ ఇదే జానర్ లో ఈ సినిమా చేస్తున్నారు ఏంటి సిద్ధు అని అనుకున్నా. అండ్ తర్వాత ట్రైలర్ వెళ్లే కొద్దీ డిజెటిల్ టైప్ ఆఫ్ డైలాగ్స్, హీరో స్లాంగ్ ఇదంతా మనకు డిజెటిల్ టైప్ లోనే అనిపిస్తుంది. ట్రైలర్ ఎండే కొద్దీ ఇంకా హై ఇస్తుంది కామెడీ టైమింగ్ కానీ అండ్ ట్రైలర్ ఎండింగ్ లో చెప్పే డైలాగ్ కానీ. సో నచ్చింది, కానీ వల్గర్ డైలాగ్ అయితే పలికాడు మన సిద్ధు అన్న. మరి నా చేసే సినిమాలన్నీ వల్గర్ డైలాగ్స్ తోటే ఉంటుందా? అది స్టోరీ డిమాండ్ చేస్తే పలకాలి. సో డిమాండ్ చేయనప్పుడు అనవసరంగా ఇరికించొద్దు. ప్రజెంట్ నేను ట్రైలర్ చూశాను, నాకు అనిపించింది చెప్పా. అలాగే నాకు ట్రైలర్ నచ్చలేదని కాదు, బాగుంది ట్రైలర్. సినిమా అయితే ఏప్రిల్ 10th రిలీజ్ అవుతుంది. సో సినిమా ఖచ్చితంగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే సినిమా హిట్ అయితే హ్యాపీ. నాకు సినిమాలో మైనస్ అనిపించింది సాంగ్స్ భయ్యా, నాకైతే నచ్చలేదు. మరి ఒక సాంగ్ అయితే ఉంటుంది యావరేజ్ అనిపించింది, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వినేంతలా అయితే నాకు అనిపించలేదు. సో నాకు సాంగ్స్ అయితే అస్సలు నచ్చలేదు. ట్రైలర్ అయితే బాగుంది కానీ సాంగ్స్ అయితే నచ్చలేదు. సినిమాలో సిచ్యువేషన్ దగ్గర సాంగ్స్ ప్లే అవుతుంటే వీడియో పరంగా బాగుంటే హ్యాపీ. సో ఈ సినిమాతో సిద్ధు అన్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ట్రైలర్ అయితే బాగుంది భయ, నాకు నచ్చింది. మీకు ఈ జాక్ మూవీ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో చూసే టైంకి జాక్ మూవీని కనుక చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. నేను జాక్ మూవీని చూస్తాను, సినిమా నాకు ఎలా అనిపించింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో రివ్యూలో డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంతమంది సిద్ధు జొన్నలగడ్డ ఫ్యాన్స్ అయితే వీడియో చూస్తారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.